మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మనతో పాటు ప్రముఖ వాస్కులర్ సర్జన్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఏంటి కారణాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి, వాస్కులర్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. సార్, ఈ వాస్కులర్ సర్జన్ అంటున్నారు కదా, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి? సార్, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే సమస్యలు. షుగర్ ఉండడం వల్ల కానీ, బీపీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, స్ట్రెస్ లెవెల్స్, సిగరెట్లు, బీడీలు, పొగాకు నమలడం, ఇలాంటి కారణాల వల్ల శరీరంలో రక్త ప్రసరణ అన్ని చోట్ల తగ్గుతుంది. ఇలా తగ్గడం వలన ఏ భాగంలో తగ్గుతుందో అక్కడ సమస్యలు రావచ్చు. అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి వస్తే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయించవచ్చా, లేదంటే వేరే రకంగా కూడా అంటే ముందుగా గుర్తించడం వల్ల పరిష్కారం ఏమైనా ఉంటుందా? రక్త ప్రసరణ ఏ భాగంలో తగ్గుతుందో దానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఉదాహరణకి కాళ్ళల్లో తగ్గితే నడిస్తే కాళ్ళ నొప్పి రావడం, లేదా రాత్రులు నిద్రపోతున్నప్పుడు విపరీతమైన కాళ్ళ మంట వచ్చి పోలేకపోవడం, లేకపోతే కాళ్ళు వేళ్ళు నల్లగా మారడం, పుండ్లు మానకపోవడం, ఇలా రక్త ప్రసరణ సమస్యలు ఉంటే మనకి ఈ లక్షణాలతో బయటపడతాయి. అలా ఉన్నప్పుడు ముందుగానే ఫస్ట్ స్టేజెస్లో వస్తే మాత్రల ద్వారా మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఇవి తగ్గించుకోవడం వల్ల, వ్యాయామం చేయడం ద్వారా, సిగరెట్లు ఆపేయడం వల్ల, ఇలా చిన్న చిన్న వాటి ద్వారానే మనము రక్త ప్రసరణని మెరుగుపరుచుకోవచ్చు. మనం అప్పుడు చూపించుకోకుండా లేట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే సర్జరీ ఏ స్థాయిలో చేయాల్సి ఉంటుంది, ఏ స్థాయిలో వచ్చిన తర్వాత సర్జరీ చేస్తారు? రక్త ప్రసరణ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదండి. ఉదాహరణకు కాళ్ళకి తగ్గినప్పుడు రక్త ప్రసరణ మనకి నడిస్తే కాళ్ళ నొప్పి రావడం, లేకపోతే నిద్రపోలేకపోవడం, కాళ్ళ మంట రావడం, పుండ్లు రావడం, వేళ్ళు నల్లగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి. మొదటి స్టేజ్లో అంటే నడిస్తే నొప్పి రావడం, కాళ్ళు మంటలు ఉన్నప్పుడు ఇలాంటి స్టేజ్లోనే వచ్చినట్లయితే మందుల ద్వారా, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పుల ద్వారా, అంటే సిగరెట్లు ఆపేయడం, ఇలాంటి వాటి ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చు. అప్పటికీ మనం చూపించుకోకుండా వేళ్ళు నల్లగా పోయినా, పుండ్లు ఎక్కువ రోజులు మానకుండా ఉన్నా, ఇంకా అలాంటి పరిస్థితిలో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ కూడా కాళ్ళని వేళ్ళని కాపాడుకోవడానికే తప్ప తొలగించడానికి కాదు. రైట్ సార్, మంచి పాయింట్ అయితే చెప్పారు. కాళ్ళని వేళ్ళని తొలగించడానికి కాదు అని. సో మామూలుగా షుగర్ వచ్చింది అనుకోండి, జనరల్గా చెప్తూ ఉంటారు, ఒకసారి షుగర్ వస్తే ఏదైనా గాయం అయితే అది తగ్గేది చాలా కష్టమని, తొలగించాల్సిన పరిస్థితి ఉంటుందని, గాయం మానదని. సో గాయం మారడానికి ప్రత్యేకంగా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, మానుతుందా? మామూలుగా షుగర్ ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ, రక్తం తీసుకెళ్లే నరాలన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. దీనివల్ల గాయం ఏర్పడినా కూడా మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఆ రక్తం తీసుకెళ్లే పైపులు బ్లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ కానీ మిగతా ఏ మాత్రలు తీసుకున్నా అంతవరకు అందవు. అలాగే మనం తిన్న ఆహారం కూడా అంతవరకు చేరుకోదు, కాబట్టి గాయాలు మానకుండా ఉంటాయి. ఇప్పుడు మనం బ్లాక్ అయిపోయిన నరాలని తిరిగి ఓపెన్ చేయగలిగితే మనం వేసుకునే మాత్రలు అక్కడికి చేరుతాయి, గాయము త్వరగా మానుతుంది. ఇలా బ్లాక్ అయిపోయిన నరాలని, రక్తనాళాలని ఓపెన్ చేయడానికి మాత్రలు కానీ, మాత్రలు వేసుకున్నా కానీ తగినంత రక్తం అందకపోతే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్, ఇంతవరకు మీరు చేసినటువంటి సర్జరీస్లో అతి క్లిష్టమైన సర్జరీ గురించి చెప్పాల్సి వస్తే? షుగర్ పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి కాళ్ళు కాపాడడం అత్యంత ఇంపార్టెంట్ ఆపరేషన్ అవుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి కోల్పోకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పునిస్తుంది. ఒక వ్యక్తి తన కాలు కోల్పోతే దాదాపు 10 సంవత్సరాల ఆయుష్య కోల్పోతారు, అలాగే వాళ్ళ జీవనోపాధిని కూడా కోల్పోతారు. సో షుగర్ పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి కాళ్ళు కోల్పోకుండా చేసే ప్రతి సర్జరీ కూడా ఎంతో ముఖ్యమైనది. అలాగే మహానగరాలకు పోవాల్సిన అవసరం లేదు, నెల్లూరు మెడికవర్లో ఈ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. సో టోటల్గా ఏరియా సరౌండింగ్స్ తీసుకుంటే వాస్కులర్ సర్జరీస్ చాలా తక్కువగా ఉన్నట్టేనా? మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తమిళనాడులో వాస్కులర్ సర్జన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి మెట్రో నగరాలలో మాత్రమే వాస్కులర్ సర్జన్స్ చాలా ఎక్కువ మంది అందుబాటులో ఉంటున్నారు. మన రాష్ట్రంలో పోలిస్తే కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా నెల్లూరు చుట్టుపక్కల పరిసరాల్లో చూస్తే నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు 4 జిల్లాలకు కలిపి ఒకే ఒక వాస్కులర్ సర్జరీ మన మెడికవర్ హాస్పిటల్ ఉంది. ఈవెన్ స్విమ్స్ నందు కూడా సపరేట్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అందుబాటులో లేదు. సో అందువల్ల తక్కువ మంది ఉండడం వల్ల మనం త్వరగా ముందుగా గుర్తిస్తే దానివల్ల మనకి మన కాళ్ళు వేళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు.
అంటే రికవరీ రేట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే సాధారణ జీవితం గడపవచ్చా ఆపరేషన్ తర్వాత? ఒకసారి రక్త ప్రసరణ బాగా అయిపోయి పుండ్లు మానిపోతే వాళ్ళు మామూలులాగానే ఉండొచ్చు సార్. కాకపోతే మళ్ళీ ఇది ఎందుకు తగ్గిందో అలాంటివి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అదొక్కటి వాళ్ళు చేసుకోగలిగితే కరెక్ట్ టైంకి మందులు వేసుకొని మళ్ళీ సిగరెట్లు బీడీలు జోలికి పోకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ సమస్యలు రాకుండా సాధారణంగానే వాళ్ళ జీవితం గడపవచ్చు. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ వాస్కులర్ అంటే కార్డియాక్ సంబంధించి కొంతమంది చెప్తుంటారు వాస్కులర్ అని. సో వాస్కులర్ దానికి అది సపరేట్ ఉంటుందా, ఈ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుందా, ఎలా సార్ ఇది? మామూలుగా వాస్కులర్ సర్జరీ మొదలు కాకముందర కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సిటీవేస్ అని ఉండేది. దాని నుంచి వేరుపడి కేవలం కాళ్ళు, వేళ్ళు, చేతులు ఇలా శరీరంలో మిగతా భాగాలకి రక్త ప్రసరణకి సంబంధించిన సమస్యలకి ఉద్దేశించబడిన విభాగమే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ. ముందు రోజుల్లో సిటీవేస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు దాని నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్తో ఏర్పడిన కొత్త విభాగమే వాస్కులర్ సర్జరీ. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్కులర్ సర్జరీ మీద అవగాహన కలిగి ఉండండి. ఏంటంటే చిన్న గాయం అయితే కాలు తీసేయాలి, చేయి తీసేయాలి అనేటువంటి పరిస్థితులు మనం తరచుగా చూస్తూ ఉన్నాం, షుగర్ వల్ల కావచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా వాస్కులర్ సర్జరీని కనుక కన్సల్ట్ చేస్తే అటువంటి పరిస్థితి ఉండకుండా ఆ నరాలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది గుర్తించి ఆ నరాల్లో రక్త ప్రసరణ జరిగే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాం. అంత దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దానికి ముందుగానే, అంటే ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వాస్కులర్ సర్జరీని సంప్రదించండి. మేమైతే మెడికవర్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాం కాబట్టి మెడికవర్ హాస్పిటల్కి వచ్చి సంప్రదిస్తే ఖచ్చితంగా మెరుగైన వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.